అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నం అండి. నేను ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో మా ఇంట్లో అందరికీ కూడా చాలా స్పెషల్ అనే చెప్తాను. మా అందరికీ కూడా చాలా ఇష్టం ఈ రైస్ అంటే. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరికాయలండి. నేను కేజీకి 5 లేదా 4 తీసుకుంటాను. సో మీరు దాన్ని బట్టి చూసి తీసుకోండి. పచ్చిగా ఉన్న కాయల్లో అయితే కొంచెం పాలు ఎక్కువ వస్తాయి కాబట్టి, ఎండికాయలు అయితే కొంచెం తక్కువ పాలు వస్తాయి కాబట్టి, సో చూసి మీరు తీసుకోండి దాన్ని బట్టి. వెల్లుల్లిపాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి అండి, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగ మొగ్గలు కూడా కొన్ని తీసుకోండి, ఉప్పు. అవి 3 కూడా మసాలా సరుకులు 3 కూడా పొడి చేసి పెట్టానండి కొంచెం లాస్ట్‌లో యాడ్ చేయడానికి. అండ్ కొత్తిమీర అండి. రైస్ మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను ఆల్రెడీ రైస్ తీసుకొని 1 అవర్ పాటు అలా నానబెట్టి పెట్టానండి రైస్. సో కొబ్బరి కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. చూడొచ్చు ఇక్కడ మీరు. దీని నుంచి పాలు తీసుకోవాలండి ఇప్పుడు. ఒక కాటన్ క్లాత్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుని, అంటే వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి స్మూత్‌గా. దీన్ని మనం పాలు అనేవి ఈ విధంగా తీసుకోవాలి. సో మీకు ఇంకా ఎలా వచ్చో అలా కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా ట్రై చేశాను. మనం పాలు తీసిన తర్వాత కొబ్బరి కూడా ఒక దాంట్లో వేసుకొని ఉంచాలండి. అంటే మనకి ఆ పాలు సరిపోకపోతే దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మనం పాలనేవి తీసుకోవచ్చు దీని నుంచి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను 1కి 1.5 తీసుకున్నానండి నేను. సో దీంట్లోనే మసాలా సరుకులు యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. కరివే యాడ్ చేస్తున్నానండి. ఉప్పు కూడా మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. పసుపు చూడొచ్చు, దీంట్లో కొంచెం ఎక్కువ పసుపే పడుతుందండి. ఎందుకంటే యెల్లోగా ఉంటుంది రైస్. చూడొచ్చు ఇక్కడ మీరు యాడ్ చేశాను. అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేయండి. అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందాక పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి. లాస్ట్‌లో కూడా కొంచెం యాడ్ చేయొచ్చు. సో మీ స్పైస్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా యాడ్ చేసేయండి. సో నేనైతే పాతకాలం పద్ధతిలో మా అమ్మగారి పద్ధతిలో చేస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఆయిల్‌లో ఫ్రై చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఈ పాత్ర గ్యాస్ మీద పెట్టేసి ఫ్లేమ్ ఆన్ చేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఫ్లేమ్ హైలో ఉంచినా పర్వాలేదు. వాటర్ వాటర్ మనకి తిరగబడినప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ అనేది ఫస్టే మనం డ్రైన్ చేసి పెట్టుకోవాలి వాటర్ లేకుండా. నేనైతే ఇక్కడ చూడొచ్చు మీరు, డ్రైన్ చేసేసాను నేను వాటర్ లేకుండా. రైస్ యాడ్ చేసేద్దామండి ఇప్పుడు. సో ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్ కూడా యాడ్ చేసేసాను. రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి అంతా కలిసేటట్టు. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మాత్రం మీడియంలోకి టర్న్ చేసేయండి, హైలో ఉండకూడదు ఇంకా. సో మధ్యలో చూసేసరికి మనకి ఇలా కుక్ అవుతుంటుంది కదండి. సో మనం ఈ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి అంతా కూడా. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మనం ఈ రైస్ అనేది మళ్ళీ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం రైస్ ఎలా ఉందో మళ్ళీ మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలండి. సో నాకైతే చూసేసరికి ఇలా ఉంది. ఈ స్టేజ్లో నేను మసాలా కొంచెం పొడి యాడ్ చేస్తున్నానండి. ఇందాక చేశాను కదా పొడి, ఆ పొడి యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు ఇంకా తడిగా అనిపిస్తే కనుక కొంచెం సేపు సిమ్లో పెట్టి దాన్ని కొంచెం సేపు ఉడికించండి. నాకైతే కొంచెం వాటర్ అనేది ఉంది. సో మళ్ళీ చూసేసరికి 10 మినిట్స్ తర్వాత చూసేసరికి ఇలా ఉందన్నమాట. సో రెడీ అయిపోయిందండి కొబ్బరి రైస్ అనేది. నేను చెప్పాను కదండి లాస్ట్ టైం మీకు పెద్ద కోడి అని. సో దానికోసం అందరికీ డౌట్ వస్తుంది. దాన్ని ఫారెన్స్ కోడి అంటారండి. సో నాటుకోడి అవైలబిలిటీలో లేని వారికి అది చాలా బాగుంటుందన్నమాట. నాటుకోడిలా ఉంటుంది మీట్. కోడి ఒక్కటి కూడా 7, 8 కేజీస్ ఉంటుందండి ఒక్క కోడి వచ్చి. సో దాన్ని బొంత కోడి అని కూడా అంటారండి. సో ఈ ఏరియాలో మరి మీకు అవైలబిలిటీలో ఉంటే చూడొచ్చు. అండ్ ఒకసారి కొబ్బరి రైస్ అనేది నా స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.